అందరికీ నమస్కారం. నేను ఈ సంవత్సరము ఈ సీజన్లో 4 ఎకరాల్లో వరి పంట అయితే పండించాను. వ్యారిటీ వచ్చేసి RNR 15048. ఇందులో వచ్చేసి 2 రకాల వ్యారిటీలు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి RNR 15048, ఇంకొకటి వచ్చేసి RNR 31479. ఇవి 2 వ్యారిటీలు కూడా పండించాము. ఇప్పుడు వచ్చేసి RNR 15048 ఈ వ్యారిటీ అయితే పండించాను. ఇప్పుడు 4 ఎకరాల్లో పండించినటువంటి పంటలో నాకు వచ్చేసి 165 బస్తాలు అయితే అయ్యాయి. ఇప్పుడు ఒక పుట్టికి వచ్చేసి 8 బస్తాలు, ఇంకా తూకం వచ్చేసి 80 కేజీల 300 గ్రాములు. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు 4 ఎకరాలు కలిపి 165 బస్తాలు అయితే అయ్యాయి. ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు, ఒక ఎకరాకు 41 బస్తాలు అయితే పండాయి. ఈ విధంగా ఇప్పుడు తూకం కూడా చెప్పాను. ఇక రేటు విషయానికి వచ్చేసి నాది వచ్చేసి 13,000 రూపాయలు. ఈ విధంగా ముందులో ఎవరైతే వరి నాట్లు వేసి ఎవరిదైతే కోతలు జరిగాయో వాళ్లకు మంచి రేట్లు అయితే వచ్చాయి. సుమారు నాకు తెలిసి 14,000 నుండి అయితే వచ్చింది. 14,000 నుండి ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి 12,500 వరకు వచ్చింది రేట్ అయితే. నాదైతే 13,000 రూపాయలకైతే పలికింది. ఇప్పుడు ఇంకా వరిగడ్డి గట్టలు వచ్చేసి సుమారుగా 310 వరిగడ్డి గట్టలు అయితే అయ్యాయి. ఇప్పుడు ఈ వరి పంటలో చాలా ఓపికతో కష్టపడ్డాను. పంట రకంగా పండించాను. ఇంకొక విషయం వచ్చేసి ఎప్పుడు ఏ రకమైన ఎరువులు వేసుకోవాలో ఆ రకమైన ఎరువులు వేసుకున్నాను. అలాగే ఏ రకమైన మందులు పిచికారీ చేయాలో ఆ రకమైన మందులు పిచికారీ అయితే చేయించుకున్నాను. ఇక ఎరువులు వచ్చేసి మొత్తము నేనే చల్లుకున్నాను. ఎన్ని దఫాలైనా చల్లుకున్నానో అన్ని దఫాలు కూడా 3 దఫాలైనా 2 దఫాలైనా 4 దఫాలైనా నేను దానికి పంటను చూసి నేను చల్లుకున్నాను. ఈ విధంగా అయితే పండించాను. ఇప్పుడు పంట రకంగా పండించాలి. పంట దగ్గర పీనాసి పని అయితే చేయకూడదు. ఒకటైతే కొందరికి ఎవరైనా కూడా చూసుకోవచ్చు, పంట చివరి దఫలో అంటే చివరి ఎరువులు వేస్తాం కదా, అప్పుడు వచ్చేసి పొటాష్ అనేది వేయడం లేదు. పొటాషు కొందరికైతే అడిగాను, పొటాష్ వేసి ఎన్ని సంవత్సరాలు అయిందో అని చెప్తున్నారు. ఇంకో అంటే పొటాషు 1,800 రూపాయలు. ఈ విధంగా 50 కేజీలు 1,800 రూపాయలు. అంత పెట్టుబడి పెట్టి తీసుకొచ్చి వేస్తే మనకు ఏం రాదు మిగలదు అనేసి వేయడం లేదు. పొటాషు తప్పకుండా ఈ చిరుపుట్ట దశలో ఉన్నప్పుడు తప్పకుండా పొటాష్ అయితే చల్లుకోవాలి. నేనైతే చల్లుకున్నాను. పొటాషు అందులోనే సల్ఫేటు, అమ్మోనియం సల్ఫేటు, ఇంకా కాస్త దాంట్లో యూరియా కూడా ఈ విధంగా చల్లుకున్నాను. ఇంకా మొదట్లో కూడా ఎరువులు వేసుకుంటూ వచ్చాను. ఈ విధంగా చివరి దఫలో ఈ విధంగా తప్పకుండా పొటాష్ అయితే వేసుకోవాలి. గింజ నాణ్యత అలాగే గింజ పాలు కూడా నిండుతుంది. ఇంకొక విషయము, ఈ చిరుపుట్ట దశలో కూడా మందు పిచికారీ అయితే చేయాలి. తప్పకుండా పుట్ట దశలో ఉన్నప్పుడు చేయాలి. అప్పుడు మందు పిచికారీ చేస్తే ఈ తెల్లవెన్నులు అనేది రావు. ఆ సమయంలో తప్పకుండా పురుగు అయితే ఉంటుంది. పురుగు ఇక్కడ మెడకు లోపల తినేస్తుందన్నమాట. అప్పుడు ఇవన్నీ కూడా పాలు మొత్తము సరిగా డెలివరీ వచ్చేటప్పుడు తెల్లవెన్నులు అయితే వచ్చేసాయి. ఆ సమయంలో మందు పిచికారీ అయితే తప్పకుండా చేయాలి. ఆ విధంగా అయితే చేశాను. ఇంకొక విషయాన్ని, ఈ ఎరువులు కూడా వేసుకున్నాను, రసాయన ఎరువులు కూడా వేసుకున్నాను. ఇంకా ఓపికతో పచ్చిపేడ అయితే వేశాను. ఒకసారి మీరు షార్ట్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడే పచ్చిపేడ అయితే ఉంది. ఆ పచ్చిపేడ వచ్చేసి సుమారుగా ఒక 2 దఫాలు అయితే వేశాను. ఒక దఫాలో 7 పెద్ద డబ్బులు అయితే వేశాను. ఇంకో దఫాలో 4 డబ్బులు ఈ విధంగా వేశాను. ఒక 30 సెంట్లు అయినా 20 సెంట్లు ఈ విధంగా ప్రతి కయ్యకు, ఈ 4 ఎకరాలు అనుకుంటే 4 ఎకరాల్లో ప్రతి కయ్యకు కూడా ఈ విధంగా ఒక దఫాలో 7 డబ్బులు మోసుకొని వచ్చేసి ఎక్కడైతే దేనికైతే కాలువల్లో ఈ విధంగా మీకు చూపించాను, చూసుకోవచ్చు. కాలువలో అక్కడైతే ఒక పెద్ద డ్రమ్ము దాంట్లో వచ్చేసి 10 బిందెలు నీళ్ళు పెడతాయి కదా, అలాంటి డ్రమ్ము తీసుకొచ్చేసి అందులో ఒక 4 టబ్బులు పచ్చిపేడ వేసి బాగా కరిగిచ్చేసి కట్ట తీసుకొని అందులో అయితే ప్రతి ఒక్క దానికి కూడా పైప్ లైన్ వేసేసి ఆ విధంగా అక్కడ క్రీట్ పెట్టేసి అందులో ఒక రాయి పెట్టేసి కదలకుండా ఆ విధంగా కూడా, అంటే ఇప్పుడు సేంద్రియ ఎరువులు అనేసి చెప్తారు కదా, ఈ పచ్చిపేడ అయితే కూడా వేశాను. ఆ విధంగా వేశాను. రసాయన ఎరువులు కూడా వాడాను, ఇది కూడా వాడాను. ఆ విధంగా చేశాను కాబట్టి ఇంకా తెల్ల వెన్నులు అయితే
ఇక్కడ ఒక చోట అయితే వచ్చాయి, సుమారుగా 1 ఎకరాలో 5% వరకు వచ్చాయి, కాదనకూడదు. ఈ విధంగా ఇప్పుడు 41 బస్తాలు అయితే పండాయి. ఈ వెరైటీ వచ్చేసి ఎక్కువగా అంటే 45 బస్తాలు తప్పకుండా అయితే పండుతాయి, లేదంటే 6 పుట్లు అంటే 48 బస్తాలు కూడా పండుతాయి. అంటే తెల్లవెన్నులు అయితే రాకూడదు. 1 ఎకరాకు 2% వచ్చినా కూడా. ఇంకొక విషయము, వరి పంట కూడా పడిపోకుండా ఈ గినాలకు కాలువలకు అన్నీ కూడా ప్రతి ఒక్క కర్ర కూడా గింజలన్నీ కూడా వేసి పోగొట్టుకుండా ఈ విధంగా చూసుకొని వస్తే 6 పుట్లు కూడా పండుతాయి తప్పకుండా. అది ఎవరికో ఒకరికైతే పండుతాయి, ప్రతి ఒక్కరికైతే పండవు. ఇంకా 45 బస్తాలు అయితే కూడా పండుతాయి. ఇప్పుడు నాకైతే 41 బస్తాలు అయితే పండాయి. ఈ విధంగా చేశాను కాబట్టి వచ్చాయి. ఇంకా కొంతమంది రైతులకైతే 3 పుట్లు అయితే పండాయి. 3 పుట్లు, 3.5 పుట్లు, 4 పుట్లు, 4.5 పుట్లు, ఈ విధంగా 5 పుట్లు అయితే ఒక 10 మంది రైతుల్లో ఒకరికో ఇద్దరికో ఆ విధంగా అయితే పండాయి. ఇంకా చాలా మందికి అయితే ఈ విధంగానే 4 పుట్లు, 3 పుట్లు ఈ విధంగా పండాయి. చాలా ఓపికతో కష్టపడ్డాను, చేసుకున్నాను. ఈ విధంగా 2 సార్లు అది కూడా వేశాను మందు. ఈ విధంగా పంట దగ్గర అయితే ఈ విధంగా పినాసి పని అయితే చేయకూడదు. పంటను పంట రకంగా చూడాలి, మంచి దిగుబడితో పండించాలి. ఆ తర్వాత మంచి దిగుబడి వేస్తే తప్పకుండా మనకు ధరలు లేకపోయినప్పుడు కూడా ఈ దిగుబడి ఉంటుంది కదా, అప్పుడు సంచులు ఎక్కువగా వస్తాయన్నమాట. దిగుబడి వచ్చినప్పుడు దాంట్లో మనకు పంట పెట్టిన పెట్టుబడులు ఆ విధంగా అయితే వస్తాయి. మేము కనీసం దానికి పెట్టుబడులు కూడా ఈ విధంగా పెట్టలేకపోతే అవి పంట కూడా సరిగా అయితే రాదు. కొంతమంది ఈ విధంగా సల్ఫేటు, యూరియా 2 కలుపుకొని చల్లుకుంటుంటారు. తప్పకుండా మీరు పొటాష్ అయితే వేసుకోండి. గింజ నాణ్యత అది కూడా చూసుకొని బాగా వస్తుంది. ఆ విధంగా చూసి కూడా పంట అయితే చాలా బాగా పండింది అనేసి చెప్పారు, చూశారు. ఇంకా ఆ విధంగా 80 కేజీలు 300 గ్రాములు, ఇంకా పచ్చి గింజ లేదంటే ఇంకా గడ్డి గింజలు ఈ విధంగా ఉంటే 80 కేజీలు అయితే తీసుకునేది. ఇంకా ఇక్కడే కానీ దీంట్లో అయితే గడ్డి కూడా అయితే పడలేదు. ప్రతి చిన్నప్పటి నుండి కూడా దానికి చేయాల్సినవన్నీ కలుపు మందు కూడా అది కూడా తీసుకొచ్చేసి చల్లుకున్నాను. అంతా ప్రతి ఒక్కటి కూడా చేశాను. ఆ విధంగా అయితే చేశాను. ఇప్పుడు మళ్ళీ పండించడం కోసము ఇప్పుడు జీలుగా అయితే చల్లడం కోసము షాడ్ అయితే కట్టాను. బాగా 3-4 రోజులు బాగా ఆరిపోయిన తర్వాత విత్తనాలు అయితే తీసుకొచ్చాను. అది చల్లేసి మళ్ళీ టిల్లర్ గుట్టించేసి మళ్ళీ తర్వాత వరి పంటనే పండిస్తాను. పత్తి పంట పండించాలనుకున్నాను, కాకపోతే సమయం అయితే లేదు. దానికోసమే ఇప్పుడు జీలుగా అయితే చేసుకొని పండిస్తాను. ఆ విధంగా తప్పకుండా జీలుగా అయితే పండించుకోవాలి. మళ్ళీ వరి పంట పండిస్తాను కాబట్టి ఈ విధంగా జీలుగా పంట అయితే పండించాలి. ఎందుకంటే ఇంకా భూమికి బలంగా ఉండడం కోసము జీలుగా అయితే పండించాలి. జీలుగా లేదంటే ఇంకా జనుము ఈ విధంగా చాలా, అందులోనే ఇంకా బాజ్రా కానీ జొన్న కానీ ఇంకా కందులు ఇవన్నీ కూడా చాలా రకాలు కలిపి కూడా చల్లుకుంటుంటారు కొందరు. నేనైతే జీలుగా అయితే తీసుకొచ్చాను. అది కూడా మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఫోన్ నెంబర్ పెట్టేసి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు చెప్తాను. ప్రమోషన్ అనేది ఏం కాదు, రైతులకు ఉపయోగపడుతుందనేసి తెలియజేస్తాను. ఈ విధంగా అయితే పండుగ చూడండి. ఇంకా ఈ విధంగా చూసుకోండి. ఇప్పుడు అంతా కూడా నీళ్లు చాడగట్టేసి సేద్యాలన్నీ కూడా చేపించాను. ఈ విధంగా చూడండి నా మాటగా. ఇంకొక విషయము, మనము మన శక్తికి మనము ఎంతవరకు ఆర్థికంగా ఉన్నామో అంతవరకే చూసుకొని పండించాలి. ఇది పంట రోజు డబ్బు వచ్చేది కాదు. అందుకనేసి మన శక్తి ఎంతవరకు ఉందో అంతే పండించాలి. ఇప్పుడు నేనే 10 ఎకరాలు పండించాలంటే నేను పెట్టిన పెట్టుబడులు కూడా పెట్టలేక నేను మళ్ళీ దీంట్లో అయితే ఇది రోజు డబ్బు అయితే రావు. ఇంకా పెట్టుబడులు పెట్టడం కోసము డబ్బులు ఉండవు. ఎంతవరకు శక్తి ఉందో అంతే తెచ్చుకొని అంతే దాన్ని చేయాల్సిన అన్నీ చేయాలి. ఓకే అండి, చూశారు కదా ఈ విధంగా పండే అనేసి చెప్తున్నాను. ఇక జీలక వేసుకొని మళ్ళీ తర్వాత ఇంకా కేఎన్ఎం లేదంటే మంచి వ్యారెట్ ఇంకొక వ్యారెట్ అయితే పండిస్తాను. కేఎన్ఎం వ్యారెట్ కూడా పండించాను. ఆ విధంగా అయితే చేశాను కాబట్టి చెప్తున్నాను. చూడండి, కష్టం అంటే కష్టమే ఉంటుంది వ్యవసాయంలో. కష్టమైన నష్టమైన లాభమైన ఏదైనా కూడా ఓపికతో అయితే చేయాలి అనుకుంటే చేయాలి, ధైర్యంగా ఉండి చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కోసారి ముందు వీడియోస్ కూడా చెప్పాను. చూడండి, ఇప్పుడు కేవలం దీంట్లో వచ్చినటువంటి దిగుబడి ఇంకా వరి గడ్డలు ఈ విధంగా నేను చెప్పాను. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. చాలా మంచి దిగుబడితో పండింది పంట. సో హ్యాపీ. ఓకే అండి, బాయ్.